హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటి మీద ఉన్న పీల్ తీయకుండా సన్నని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో గింజలేమైనా ఉంటే తీసివేయాలి. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకొస్తుంది. ఈ విధంగా చేయడం వలన కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయలను ఇంకోసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకో అర నిమిషం పాటు వేయించుకోవాలి. పల్లీలు, నువ్వులు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకునే అవసరం లేదు. కర్రీ కోసం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో కుక్ అయితే సరిపోతుంది. ఆయిల్లో కుక్ చేసుకుని కాకరకాయ ముక్కల్ని 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కాకరకాయ కర్రీలో గ్రేవీ కోసం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి. కుక్ చేసుకున్న టమాటా ముక్కల్లో ఈ రసం వేసుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆయిల్లో కుక్ చేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, నువ్వుల పొడి వేసుకోవాలి. అదేవిధంగా పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కర్రీ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసేటప్పటికి కర్రీలోకి వెళ్ళి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనకి కాకరకాయ ముక్కలని బాగా కుక్ అయ్యాయి. అదేవిధంగా కర్రీ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ కర్రీ రెడీ అండి. ఈ విధంగా కర్రీ చేసినట్లయితే చేదు అనేది అస్సలు ఉండదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.